జిల్లా సాధన కోసం నిరహార దీక్ష చేస్తున్న 5 నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆదోని జిల్లా సాధన కోసం 5 నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున జిల్లా సాధన కమిటీకి మద్దతిచ్చారు. ఈ సందర్భంగా ఆదోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దిలీప్ దోకా మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదోనిని జిల్లా చేసి తీరవలసిందేనని, ప్రజలు, నాయకులు, విద్యార్థులు, మేధావులు, మహిళలు, ప్రతి సామాన్య రైతు రోడ్డుపై బైఠాయించి జిల్లా ఇచ్చి తీరాలని డిమాండ్ చేస్తున్నారని ఆయన సందర్భంగా గుర్తు చేశారు. మాతో పాటు కూర్చున్నందుకు వాళ్ళకు కూడా ఈరోజు అభినందనలు తెలుపుకుంటూ ఈ జిల్లా సాధన ఆదోని జిల్లా సాధన ఖచ్చితంగా మనం వంతుగా కృషి చేసి ఈ సాధనని సాధించుకునే వరకు పోరాడుతూనే ఉండాలి. ఈ ఆదోని జిల్లా అయ్యేదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల 30 కిలోమీటర్లో అన్ని ఊర్లు టచ్ గా ఉంది. ప్లస్ రవాణా సౌకర్యం ఉండని, రాకపోకలకు ఉండని ఆదోని చాలా అనుకూలంగా ఉంది. మరీ ముఖ్యంగా మత సామరస్యానికి ఆదోని పేరుగాంచినది. ఎందుకంటే ఇక్కడ ప్రాచీన దర్గా మసీద్ ఉంది, ప్రాచీన గుడి ఉంది, ప్రాచీన చర్చిలు ఉన్నాయి. అన్ని రకమైన జనాలు ఇక్కడ ఉన్నారు. అన్ని రకంగా అనుకూల వాతావరణ ప్రదేశం ఏది అంటే ఈ 5 నియోజకవర్గాల్లో కేవలం ఆదోని. మన జి నాగేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యేలు కావాలని కోరుకుంటారు. కానీ ఎమ్మెల్యేకి వసతులు ఆడుంది. ఎమ్మెల్యేలు రావాలంటే కౌతలం కనీసం 70 కిలోమీటర్లు అవుతుంది. యువతల చిక్కుకుని రావాలన్నా 80 కిలోమీటర్లు అవుతుంది. ఇక అన్ని రకాలుగా వాతావరణం ఉండని, మన నీళ్లు నిధుల్లో ఉండని ఆదోని చాలా అనుకూలమైన ప్రదేశము. ఖచ్చితంగా ఈ ఆదోని జిల్లా సాధన కోసము ఈ 5 నియోజకవర్గాలు పాల్గొని ఖచ్చితంగా ఈ సాధనని సహకరించాలని కోరుకుంటున్నాము. సాధిస్తాం.